హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే కిడ్స్ తో ఫన్ డే అనమాట. ఇలా కిడ్స్ ఎవరు అంటే నేను, అనూప్. ఇగో ఆల్ దీస్ ఆర్ ఆంటీస్. ఇగో పెద్ద ఆంటీ, ముచ్చట్లు నోరు తెరిచా ఆంటీ మాటలు అన్ని. ఇగో ఈమె పెద్ద ఆంటీ, ఇవైతే అమ్మో. ఈరోజు మేము డ్రైవర్ ని హైర్ చేసుకున్నాం. మా డ్రైవర్ వచ్చేసి ఈరోజు అనూప్ అనమాట. పిల్లలని ట్రిప్ తీసుకోవాలంటే నేను ఉండాలి కదా. ఇలా కుక్కకి చైన్ వేసాం కదా మెడల్, అట్లాంటి చైన్ వేసుకుంది ఒక చేతులకు కూడా మెడకు వస్తలే అని చేతికి వేసుకుంది. దాన్ని కుక్క బెల్ట్ అంటారు గాయస్. ఇప్పుడు మనం ఏడుకోతున్నాం అంటే జర అదేంది దుంకేది ఉంటుంది చూడు. ట్రాంపోలిన్ పార్క్ పోతున్నాం ఈరోజు మనం. ట్రాంపోలిన్ పార్కే అది. ఇగో ఎక్కువ కథలు పడితే వీడికి తీసుకోపోతా ఎగ్జిబిషన్ కి. పోతారా? జైంట్ వీల్ ఎక్కుతారా? ఎందుకు జైంట్ వీల్ ఎందుకు? సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను మీకోసం మోసం వాక్యూమ్ కార్ క్లీనర్ తీసుకొచ్చాను బై అగారో. సో ఈ ప్లేస్లో అనేది డస్ట్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇది ఓపెనింగ్ మౌత్ ఆఫ్ ది వాక్యూమ్ క్లీనర్. సో ఇది వచ్చేసి పవర్ఫుల్ 106 వాట్ కాపర్ వైండెడ్ మోటార్. సో దీని సక్షన్ పవర్ వచ్చి 4.5 kVA విచ్ ఇస్ చాలా బెటర్ అంటే బెటర్. సో ఈ వైర్ వచ్చేసి 4.5 మీటర్ లాంగ్ ఉంటుంది. సో ఈ సాకెట్ వచ్చేసి మన కార్లో ఉన్న 12 వాట్ అవుట్పుట్లోకి వెళ్తుంది. సో దాని ద్వారా మన వాక్యూమ్ క్లీనర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ పవర్ బటన్ అనేది స్టార్ట్ చేయాలి. సో దీంతో పాటు మనకి సాఫ్ట్ హోస్ అనేది వస్తుంది. దీనివల్ల ఏంటంటే మన కార్లో ఉన్న చిన్న చిన్న ప్లేస్లలో డస్ట్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మల్టీపర్పస్ బ్రష్. దీనివల్ల యూజ్ ఏంటంటే కార్ సీట్స్ పైన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాని మీద దుమ్ము ఉంటుంది. సో అది క్లీన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం మనం. చాలా అంటే చాలా బెస్ట్ బ్రష్ అని చెప్పొచ్చు. సో దీని మీద ఉన్న బ్రిస్టిల్స్ వల్ల దాని మీద ఉన్న డస్ట్ అనేది చాలా అంటే చాలా క్లీన్ అవుతుంటుంది. సో ఈ ఎక్స్టెన్షన్ అనేది క్రెవిస్ నాజిల్. సో సీట్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో దుమ్ము ఉంటుంది కదా, దీని ద్వారా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మీకు ఇట్లా చిన్న బ్రష్ కూడా దొరుకుతుంది. సో ఈ ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేయడానికి ఈ బ్రష్ అనేది చాలా యూజ్ వస్తుంది. ఓ వావ్, చూస్తున్నారు కదా దీంట్లో డస్ట్ ఎంత కలెక్ట్ అయిందో. మనం ఇది బెస్ట్ వాక్యూమ్ క్లీనర్ అని చెప్పొచ్చు బై అగారో. సో ఈ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి స్టీల్ ఫిల్టర్ ఉంటుంది. సో అది 99.9% డస్ట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేస్తుంది. సో ఈ సీల్ అనేది చాలా టైట్గా ఉంటుంది, ఎందుకంటే డస్ట్ అనేది మన మోటార్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి వారంటీ కార్డ్. సో మన వాక్యూమ్ క్లీనర్ పెట్టుకోవడానికి ఒక మంచి బ్యాగ్ కూడా ఇస్తారు వీళ్ళు. సో అగారో వారిది వాక్యూమ్ క్లీనర్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. సో మీరు కూడా ఈ వాక్యూమ్ క్లీనర్ పర్చేస్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయండి. మీ స్కూల్ పిక్నిక్ తీసుకోవాలి? ఏ వాటర్ పార్క్? అది ఓషన్ పార్కా? మౌంటే పారానా? జలవియారా? మరి ఏడా ఇంటి పక్క స్విమ్మింగ్ పూల్ తీసుకోవారా? మరి డ్రైవర్ మంచిగా నడిపిస్తలే. జర్ర అయితే ఒక ముంగడలో కుదుతుండే. ఎందుకట్లా? కట్ 200 రూపీస్ కట్. ఈరోజు ఒక ఆరని కొట్టుకుంటూ పోతుండే. నన్ను చూసి వచ్చారు అంత, సిగ్నల్ కూడా లేకుండే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న నన్ను చూసి వచ్చారు అంత, సిగ్నల్ కూడా లేకుండే. ఏడుకోరు మీరు చెప్పండి. స్కూల్ టైంలో ప్రగతి రిసార్టా, డ్రీమ్ వ్యాలీ రిసార్టా? సరే ఏదో ఒక రిసార్ట్. ఇంకా స్కూల్ వాళ్ళు నాకు తెలిసి ఇంటి పక్కకి స్విమ్మింగ్ పూల్ తీసుకోపోయారు, కళ్ళు కట్టేసేసి ఇదే మీరు పిక్నిక్, ఇదే రిసార్ట్ అని ఒక గుడిసె కట్టిన పక్కకి అలా తీసుకోపోయారు మిమ్మల్ని కదా. చూసిన అక్క, ఇదో అక్క చూడక చింగం, చింగం తింటుంది. ఇగో చింగం తింటే ఈమె చింగం తింటుంది. పొద్దున్న నుంచి అక్క నువ్వు ఈ వ్లాగ్ చూస్తున్నట్టయితే ఇగో చింగం పొద్దున ఈమెనేమో హ్యాపీ ఫీజ్ తాగింది, ఈమెనేమో నువ్వేం తాగిన స్టింగ్ తాగింది. మళ్ళీ ఏమో అన్నం కూడా తింటది అక్క. చూడు అన్నం కూడా తినలేదు, ఇంత అన్నం చుపా చుప్స్ తింటారు. గడికి పోయి ఫ్రిడ్జ్ తెరుస్తారు, ఫ్రిడ్జ్ లో ఏమున్నాయని చూస్తురు. ఇది చూస్తున్నా అక్క. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఏందనుకుంటున్నారు? ఐస్ క్రీమ్స్. అన్నంతో పాటు ఉత్తగా అన్నం కాదు, లేస్ ప్యాకెట్. ఈమె బ్లూ లేస్, ఈమె రెడ్ లేస్, గ్రీన్ లేస్ తింటారు. గ్రీన్ బాత్రూమ్ క్లీన్, బ్లూ గాడ్ బ్లెస్ యూ. నేను రెడ్
రెడ్ సార్ నేను కాదు రెడ్ సుసు ఆన్ ది బెడ్. మీరు చూసారు కదా వీళ్ళు చిన్నగా ఉండే అప్పుడు ఇట్లా వీడియోలలో వస్తే ఇప్పుడు గాడిదిలాగా అయ్యారు పెద్దగా. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ముంగడేమో ఇట్లా 2 ర్యాపిడ్ పనులు వేసుకొని జూమ్ చేస్తారు. ఆ ర్యాపిడ్ పనులు ఇయ్యను. ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి ఏం కాదు మన వ్యూవర్స్ ఏం కాదు. మీది ఏమైంది? మీరు బేబీ కటింగ్ చేసుకోలేరు ఈరోజు ఈసారి? బేబీ కటింగ్ ఏనా ఇది? అంటే ఇట్లా ముంగడికి ఇట్లా వేసుకుంటారు కదా. అవునా? నా పేరు చెప్తే ఏమన్నారు స్కూల్లో? మేము ఫస్ట్ ఇలా కొడతారు. ఇప్పుడే చెప్తాను అని పేరు చెప్తే. చింగం ఇంకా పడేస్తలేదు అక్క చూడు నములుతుంది. చింగం ముంచే ఇంకా ఇట్లా విండో బట్టి వస్తే సరిపోతుంది. డోర్ తెరుస్తున్నావు. స్వచ్ఛ భారత్ ఈడ పడతాడు ఉమ్మియొద్దు. ఇదేనా మీ స్కూల్లో నేర్పించింది? మీ స్కూల్ పేరు చెప్పు. సెంట్ జోసెఫ్ స్కూల్. అదే స్కూల్ వాళ్ళది. బెస్ట్ జిల్లా పరిషత్ స్కూల్ లెస్ అయిపోతుండే అంత ఉండకపోతుంది. అన్ను పాడినే చదివింది కాబట్టి మీ అందరికి తెలిసిందే. నేను మొత్తం అప్పట్లో ఇవన్నీ బట్టలు నావే. నేనే ఇట్లా బర్రెల తోటి ఇట్లా బర్రెలు కడుతుండే. బర్రెలు ఇట్లా మన లక్ష్మీ సినిమాలో వేణుమాధ కడతారు బర్రెల్ని. అట్లా బర్రెలు కడుగుతుంటే నేనే తీసుకొచ్చిన. నేను బట్టలు ఇచ్చిన. లేకపోతే పొద్దున్న నుంచి బర్రెలతోటి ఇలా బట్టలు వేసుకుంటారు. గట్టినే ఉండే ఆ చెడ్డి ఆ బనీని వేసుకొని నెత్తిలో గట్టి వేసుకొని డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. ఆ బర్రెలతోటి ఇలా బర్రె ఒకటి కరెక్ట్ అది కరెక్టేగా. ఎందుకంటే కొడుతుంది ఎడుకల్లో వచ్చినా కాబట్టి కొడుతుంది అని కాదంట. పేరేం పేరు? నీ పేరేం పేరు? ధర్మిష్ట ఎవరి పేరు? మీ తాత పేరా? సారీ వీళ్ళ తాత మా తాత ఒకటే. ధర్మిష్ట ఎవరు? ధర్మిష్టగా మాన్విత ఏంది? గైస్ నిక్ నేమ్ నేను మంచిగా అడిగినప్పుడు మంచి పేర్లు చెప్పాలి. నీ పేరేందంటే నిక్ నేమ్లో ఎవరని చెప్తారా చెప్పు. నీ పేరేమంటారు? లడ్డు అని చెప్తారా? చెప్పారు. ఒరిజినల్ పేర్లు చెప్తారు. అట్లా చెప్పాలి. ఇక ఎక్కువ ముచ్చట అయిపోయింది. మనం సీదా ట్రాంపోలిన్ పార్క్ లో కలుసుకున్నాం. దుంగుడే ఈరోజు 1000 క్యాలరీస్ బర్న్ చేయాలి ఈరోజు. ఈడైతే చిన్న ప్లేయర్ లాగా చేసి సో గైస్ మీకు ఒక ట్రిక్ చూపిస్తా చూడండి. అవన్నీ రావకాయ నాకే వస్తాయి అవన్నీ. అట్లా వాడతారు. అట్లా వేసి ఇట్లా కింద వాడతారు. దుంకేటప్పుడు కాలు స్ట్రైట్ ఇట్లా పెడితే మళ్ళీ వేస్తాడు. ఇగో అవన్నీ చేయకు. అవన్నీ వేసి అట్లా కింద వాడతారు. సో మేము పోయి దుంకుతున్నాం చూడండి. చూడండి ఈ టెక్నిక్ అప్పటికి రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది. గైస్ ఇగో ఈ రోప్ మీద నేను నడిచి చూపిస్తా ఇప్పుడు చూడండి. అరే ఊపకు రాడు జరగట్. అబ్బా ఏంది అది? ఇడు ఇడిచేయి. అంతగానే ఎందుకు కొట్టావు? అయిపోయింది.
గెలిచాడు. ఎయ్యి బయట కాదు కమ్మన్ అగసే అయిపో నువ్వు అంతే ఎయ్ పడ్డది నువ్వే పడ్డావు పడ్డది. ఆఫ్టర్ 1 అవర్ యాక్చువల్లీ 1 అవర్ తీసుకుంటే సరిపోతుంది. మేము కథలు పడి 2 అవర్స్ తీసుకున్నాము. చూడండి పరిస్థితి. ఆల్మోస్ట్ 1 గంట క్యాలరీస్ బర్న్ చేసినాము. హాయ్ చెప్పు కెమెరాకి. పేరే మర్చిపోయినా. అది అన్విక హాయ్ చెప్పింది ఇది కెమెరా. హాయ్ అన్విక. అందరు హాయ్ చెప్పారు అన్వికకి. సో ఇక గంట సేపు ఫుల్ అయినప్పుడు డాజ్ బాల్ ఆడుకుని రప్ప దెబ్బలు తాకినాయి. ఘోరం అంటే ఘోరం. అలసిపోయినాము. 1 అవరే తీసుకోండి. అత్యాశగా 2 గంటలు తీసుకోకండి. 400 లేకుంటుంది. అయినా సరే గంటల ఎగ్జాస్ట్ అయిపోతారు. ఫెయిల్. మూతిలో కొట్టుకుంది. ఎక్కువ ఓవర్ వస్తే ఇప్పుడు నేను ఎక్కువ సోమ ఎక్కింది. కోతి లేకున్నావు. ఎక్కుతుంది సోమ ఎక్కుతుంది ఎక్కువ నన్ను పట్టుకో. ఎక్కువ సౌమ్య చూడు సౌమ్యకి. చర్మం పోయింది. ఆడ చూసిరు అందరితో కొట్టుంటే సోమేదో కొట్టుంటా. స్వామి ఇంకెక్కుతావా ఈరోజు? లేదు. ఇగో 5 గంటలకు కింద పడ్డది. 5:20 అవుతుంది. ఇంకా బయటికి వస్తాయి. ఫైనల్గా అయిపోతే వీడియో అయిపోయింది. మొత్తం కలిసిపోయినా తెప్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ ఛానల్కి. అంతవరకు టాటా బాయ్ బాయ్.